హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఇప్పుడు మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి చాప్టర్ 7 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 4th వీడియో ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ట్రెండ్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ వీ నో 118 ఎలిమెంట్స్, రైట్? ఆ ఎలిమెంట్స్ని అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకి ఈ టేబుల్ వచ్చింది. దీన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తున్నాం, రైట్? ఈ పీరియాడిక్ టేబుల్ చూస్తే వీ హ్యావ్ 7 రోస్, రైట్? రో నెంబర్స్ చూడండి 1 to 7 అండ్ కాలమ్స్ 18 కాలమ్స్ 1 నుంచి 18th కాలం వరకు ఉన్నాయి, రైట్? ఈ హారిజంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని పిలుస్తాం, రైట్? దిస్ ఇస్ ఫస్ట్ పీరియడ్, దిస్ ఇస్ సెకండ్ పీరియడ్, దిస్ ఇస్ థర్డ్ పీరియడ్, అలా, రైట్? వెర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్స్ అని పిలుస్తున్నాం. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, అలా 18th గ్రూప్ వరకు ఉన్నాయి, రైట్? మీరు చూస్తే కనుక హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఏంటి? 1, రైట్? దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. అదే హీలియంకి వస్తే 1s2, రైట్? లిథియం తీసుకున్నాం అనుకోండి 1s2, 2s1, రైట్? సోడియం తీసుకున్నాం అనుకోండి 1s2, 2s2, 2p6, 3s1 అండ్ పొటాషియం చూసుకుంటే కనుక 4s1 వరకు ఉంటుంది, రైట్? మీరు చూస్తే అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ చూడండి. ఫస్ట్ షెల్ ఈజ్ ద అవుటర్ షెల్ హైడ్రోజన్కి. దాని కాన్ఫిగరేషన్ చూస్తే 1s1, 1 ఎలక్ట్రాన్ ఉంది అవుటర్ షెల్ ఎస్లో. అండ్ అవుటర్ ఎస్ షెల్లో లిథియంకి వచ్చేసరికి సెకండ్ షెల్ అనేది అవుటర్ షెల్, దాంట్లో కూడా ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. అదే సోడియంకి వస్తే థర్డ్ షెల్ ఈజ్ ద లాస్ట్ షెల్, అవుటర్ షెల్. ఆ ఎస్ సబ్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, రైట్? పొటాషియం చూస్తే కనుక 4s అనేది అవుటర్ షెల్, దాంట్లో కూడా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. మీరు చూస్తే ఈ గ్రూప్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ సిమిలర్గా ఉంది, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆల్సో ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి ఆటమ్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే కూడా ఒక అరేంజ్మెంట్ వస్తుంది కదా. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న వాటిని ఒక గ్రూప్లో ఉండేట్టుగా అరేంజ్ చేశారు, రైట్? ద ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద అవుటర్ షెల్, మనం అవుటర్ షెల్ ఏమని పిలుస్తాం? వ్యాలెన్స్ షెల్ అని పిలుస్తాం, రైట్? The electrons present in the outer shell influence the properties of the elements. Outer shell లో ఉన్న ఎలక్ట్రాన్సే యాక్చువల్గా దే డిఫైన్ హౌ ద రియాక్షన్ హ్యాస్ టు బి. ఏ ఎలిమెంట్తో రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అయితే ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి, ఇవన్నీ ఏం డిఫైన్ చేస్తున్నాయి? ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ని చూస్తే కనుక అవుటర్ షెల్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రైట్? మీరు చూస్తే ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ దిస్, రైట్? ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో అన్నిటికీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందా? ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీరు చూడండి బెరీలియం, మెగ్నీషియం, వీటికి చూడండి s2తో ఎండ్ అవుతాయి ఇవి, ఓకే? ద లాస్ట్ షెల్, ఫైనల్ అవుటర్ షెల్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్ సబ్ షెల్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దే షో సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, ఓకే? అదే పీరియడ్లో చూసామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం 3 అటామిక్ నెంబర్, బెరీలియం 4, రైట్? 3 అనేసరికి 1s2, 2s1 రాసాం. అదే 4 అనేసరికి 1s2, 2s2 రాస్తాం, రైట్? మీరు చూస్తే when you are going along the period, the elements in a period have distinct electronic configuration, right? Electronic configuration మారుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
అండ్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ తీసుకున్నాం అనుకోండి, 5 అటామిక్ నెంబర్. కార్బన్కి వస్తే 6, అంటే 1 పెరుగుతూ పోతుంది, రైట్. నైట్రోజన్కి 1 ఎక్స్ట్రా పెరిగింది, తర్వాత ఆక్సిజన్ ఇంకొకటి ఎక్స్ట్రా పెరిగింది, ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, రైట్. ఇవి పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్, రైట్. ఎలిమెంట్స్ ఇన్ ఎ పీరియడ్ హ్యావ్ డిస్టింక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అందు గురించి దే షో డిస్టింక్ట్ కెమికల్ ప్రాపర్టీస్. అర్థమైందా? అయితే ఈ డిస్టింక్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పాం కదా, ఏది పీరియడ్లో వెళ్తున్నప్పుడు డిస్టింక్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాం. అండ్ మీరు చూస్తే కనుక ఒక పీరియడ్లో వెళ్తూ ఒక గ్రూప్ నుంచి నెక్స్ట్ గ్రూప్కి ఇలా వెళ్తుంటే ఏమవుతుంది, మనకి 1 ఎలక్ట్రాన్ పెరుగుతూ పోతుంది, రైట్. ప్రాపర్టీస్ అనేవి డిస్టింక్ట్గా ఉంటాయని చెప్పాం కదా, కెమికల్ ప్రాపర్టీస్. అయితే 1 ఎలక్ట్రాన్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు చూస్తే కనుక ప్రాపర్టీస్లో వేరియేషన్ కూడా గ్రాడ్యువల్గా ఉంటుంది, రైట్. సో దే షో రెగ్యులర్ గ్రెడేషన్ ఇన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, దీన్ని మనకి పీరియాడిక్ టేబుల్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని కూడా అరేంజ్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాప్చర్ దాట్ ఇన్ఫర్మేషన్. ఈ రెగ్యులర్ గ్రేడేషన్ ఎలా ఉంటుంది అనేదాన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ద పీరియాడిక్ టేబుల్ షోకేసెస్ ట్రెండ్స్ ఇన్ సెవరల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ యూ మూవ్ అక్రాస్ ద పీరియడ్స్ అండ్ డౌన్ ద గ్రూప్స్. ఇలా పీరియడ్లో ఇలా మూవ్ అవుతుంటే లేకపోతే డౌన్ ద గ్రూప్ మూవ్ అవుతుంటే ప్రాపర్టీస్లో వేరియేషన్ ఎలా వస్తుంది అనేదాన్ని పీరియాడిక్ టేబుల్ అనేది ఇట్ షో కేసెస్ టు యూ. ఓకే, let us now discuss how certain properties vary in groups and periods. మనం కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటే కనుక అవి పీరియడ్స్తో, ఒక పీరియడ్లో ఇలా మూవ్ అవుతుంటే ఎలా చేంజ్ అవుతుంది, ఆర్ ఒక గ్రూప్లో ఇలా డౌన్ మూవ్ అవుతుంటే ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక పీరియడ్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి కానీ లేకపోతే ఒక గ్రూప్లో టాప్ నుంచి బాటమ్ కానీ మూవ్ అవుతున్నప్పుడు వ్యాలెన్సీ అనేది ఎలా మారుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వ్యాలెన్సీ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దట్ రిఫర్స్ టు ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే ఒక ఆటమ్ ఇంకో ఆటంతో కంబైన్ అవ్వడానికి కెపాసిటీ ఏంటి అనే దాని గురించి చెప్తుంది. ఆర్ వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ రిఫర్స్ టు ఇట్స్ ఎబిలిటీ టు బాండ్ విత్ అదర్ ఆటమ్స్. ఒక ఆటమ్ ఇంకొక ఆటంతో బాండ్ అవ్వడానికి ఎబిలిటీ ఏంటి అనేది చెప్తుంది. ఓకే, ఈ బాండింగ్ అనేది ఎలా జరుగుతుందంటే బై లూజింగ్, గెయినింగ్ ఆర్ షేరింగ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్ అనేది కొన్ని ఆటమ్స్ లూజ్ అవుతాయి ఎలక్ట్రాన్స్, కొన్ని ఆటమ్స్ గెయిన్ అవుతాయి, ఆర్ బోత్ ద ఆటమ్స్ మే బి షేరింగ్ ఎలక్ట్రాన్స్. అలా జరగడం వల్ల బాండ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. ఈ బాండింగ్ ఎందుకు అంటే టు అచీవ్ ఎ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏదైనా ఒక ఆటమ్ ఎందుకు ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది, ఎందుకు ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది, ఆర్ ఎందుకు ఎలక్ట్రాన్స్ షేర్ చేస్తుంది అంటే ఇట్ వాంట్స్ టు గెట్ ఎ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి 18th గ్రూప్ ఎలిమెంట్స్కి ఉంటుంది. వాటిని నోబెల్ గ్యాసెస్ అంటాం. విల్ డిస్కస్ అబౌట్ దాట్. అయితే వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అనేది డిఫైన్ చేశారు. ఎలా చేశారు అంటే వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ విత్ విచ్ అన్ ఆటమ్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్ కెమికల్లీ కంబైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంకి వ్యాలెన్సీ కావాలనుకోండి, ఈ సోడియం అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్తో కంబైన్ అవ్వడం ద్వారా the product formed is going to get stable configuration. Na and H తో అంటే 1 atom of Na is going to combine with 1 atom of hydrogen to give NaH, sodium hydride. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పాలంటే వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఈజ్ 1 అని చెప్పేయచ్చు. అర్థమైందా? అలా కాకుండా వ్యాలెన్సీని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. వ్యాలెన్సీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద ఎలిమెంట్ కెన్ లూజ్, గెయిన్
ఆర్ షేర్ టు అచీవ్ ఎ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. వ్యాలెన్సీని హైడ్రోజన్ బేస్ చేసుకుని చెప్పేది ఒక పద్ధతి. అదర్వైజ్ ఇన్ జనరల్ మనం చెప్పాలంటే వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద ఆటమ్ కెన్ లూజ్, గెయిన్ ఆర్ షేర్ టు అచీవ్ ఎ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, హీలియం అనేది అటామిక్ నెంబర్ 2 అంటే మనం ఏం రాస్తాం 1s2 అని రాస్తాం, రైట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే నియాన్ తీసుకున్నాం అనుకోండి 10 కాబట్టి ఏం రాస్తాం, అటామిక్ నెంబర్ 10 కాబట్టి 1s2 2s2 2p6 అని రాస్తాం, రైట్. అదే ఆర్గాన్ తీసుకున్నాం అనుకోండి 18 కాబట్టి 1s2 2s2 2p6 3s2 3p6 అని రాస్తాం. మీరు చూడండి అవుటర్ మోస్ట్ షెల్ నియాన్ కానీ ఆర్గాన్ కానీ చూస్తే కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. హీలియం ఈజ్ అ డిఫరెంట్ కేస్. రిమైనింగ్ ఆల్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇలా 18th గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు చూస్తే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్లో. ఓకే, హీలియంకి మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. ఇలా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం మనం. వ్యాలెన్సీని ఏమని డిఫైన్ చేస్తున్నాం, వ్యాలెన్సీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ కెన్ లూజ్, గెయిన్ ఆర్ షేర్ టు అచీవ్ ఏ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఏమని చెప్పాం 8 కానీ 2 కానీ, అంటే హీలియం కేసు అనేది స్పెషల్ కేసు. హీలియంను వదిలేస్తే మిగిలినది ఏదైనా కానీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో, రైట్, 18th గ్రూప్ ఎలిమెంట్స్లో. ఆ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని పిలుస్తున్నాం, నోబెల్ గ్యాసెస్ అని పిలుస్తున్నాం. దే ఆర్ స్టేబుల్. స్టేబుల్ అంటే దే డు నాట్ పార్టిసిపేట్ ఇన్ రియాక్షన్. ఎందుకు రియాక్షన్లో పార్టిసిపేట్ చేయమంటే దే హ్యావ్ నథింగ్ టు లూజ్. అవుటర్ మోస్ట్ షెల్ ఆల్రెడీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఉంది, 8 ఉన్నాయి, రైట్. ఆర్ దే హ్యావ్ నథింగ్ టు గెయిన్ ఆర్ దే హ్యావ్ నథింగ్ టు షేర్. ఆల్రెడీ స్టేబుల్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ నథింగ్ టు డూ. అందు గురించి దే డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. ఓకే, మీరు నియాన్ నుంచి చూస్తే ఈ కింద ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆక్టెట్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి, అంటే ns2 np6 ఫామ్లో ఉంటుంది, రైట్. అదే హీలియం ఒకటి స్పెషల్ కేస్ డూప్లెట్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది, అంటే ns2 కాన్ఫిగరేషన్లో ఉంటుంది. 1s2 యాక్చువల్లీ దట్ ఈస్ జస్ట్ 1s2, రైట్. మీరు చూస్తే వ్యాలెన్సీ ఆఫ్ 18th గ్రూప్ ఎలిమెంట్ అనేది 0. ఎందుకంటే ఆల్రెడీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ns2 np6 కాన్ఫిగరేషన్లో ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ నథింగ్ టు లూజ్ ఆర్ గెయిన్ ఆర్ షేర్. అందు గురించి సింపుల్గా మనం ఏమని చెప్తాం, వ్యాలెన్సీ ఆఫ్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఇది 0 అని చెప్తాం. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18th గ్రూప్ తీసుకుంటే అన్నిటికీ 0నే ఉంది, రైట్. ఈ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, వ్యాలెన్సీ 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ కెన్ లూజ్ 1 ఎలక్ట్రాన్, లిథియం కెన్ లూజ్ 1 ఎలక్ట్రాన్, సోడియం కెన్ లూజ్ 1 ఎలక్ట్రాన్, పొటాషియం కెన్ లూజ్ 1 ఎలక్ట్రాన్, సో దట్ ఇట్ కెన్ గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈ లిథియం తీసుకున్నాం అనుకోండి 3 అటామిక్ నెంబర్, రైట్, అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకోండి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది దానికి. ఈ సోడియం తీసుకుంటే 11 ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది, రైట్. సో మీరు చూస్తే గ్రూప్ 1లో అన్నిటికీ వ్యాలెన్సీ 1 మాత్రమే ఉంటుంది, ఓకే. అదే గ్రూప్ 2 తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం 4 ఉన్నాయి, రైట్, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే హీలియం కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. అదే మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్కి వచ్చేస్తుంది. కాల్షియం 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఆర్గాన్ కాన్ఫిగరేషన్కి వచ్చేస్తుంది, రైట్. సో అంటే ఈ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, రైట్. వ్యాలెన్సీని ఏమన్నాం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్ టు లూజ్ ఆర్ గెయిన్ అన్నాం. సో ఈ 2 కేసుల్లో మనకి లూజింగ్, రైట్. అందు గురించి దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, ఎలిమెంట్స్ ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ద సేమ్ వ్యాలెన్సీ ఉంటుంది,
అర్థమైందా? మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 atom ఆఫ్ సోడియం కెమికల్లీ కంబైన్స్ విత్ 1 atom ఆఫ్ క్లోరిన్, రైట్, టు ఫార్మ్ NaCl. మనకి NaCl సాల్ట్ ఫామ్ అవ్వాలంటే ఒక సోడియం ఆటమ్ హ్యాస్ టు రియాక్ట్ విత్ 1 క్లోరిన్ ఆటమ్ సచ్ దట్ యూ విల్ గెట్ NaCl సాల్ట్, రైట్. క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. అటామిక్ నెంబర్ 17, 18 రీచ్ అవ్వాలి. 17కి కాన్ఫిగరేషన్ రాస్తే 3p5 ఉంది, రైట్. మనం స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఏమని చెప్పాము? NS2 NP6 ఉండాలి, రైట్. అంటే 1 ఎలక్ట్రాన్ డెఫిషిట్ ఉంది ఇక్కడ, రైట్. అదే సోడియం తీసుకున్నాం అనుకోండి, 2s2 2p6 తర్వాత 3s1 ఉంది, అంటే 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది, రైట్. స్టేబుల్ కాన్ఫిగరేషన్కి రావాలంటే ఇట్ హ్యాస్ టు లూజ్ దిస్ ఎలక్ట్రాన్, వెరాజ్ దిస్ హ్యాస్ టు గో హియర్, సో దట్ ఇది 3p6 అయిపోతుంది, రైట్. అంటే సోడియం ఈజ్ గోయింగ్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్, అట్ ద సేమ్ టైం క్లోరిన్ అనేది 1 ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. అలా అవ్వడం వల్ల NaCl అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ 2 ఆటమ్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. NaCl సాల్ట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, రియాక్షన్స్ ఏమి చేయకుండా, రైట్. ఈ ప్రాసెస్లో మనం ఏం చెప్పాం? క్లోరిన్ ఈజ్ గెయినింగ్ 1 ఎలక్ట్రాన్ టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, రైట్. NS2 NP6 కాన్ఫిగరేషన్ వస్తుంది. అండ్ Na లూజెస్ 1 ఎలక్ట్రాన్ టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, రైట్. అంటే మీరు దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు? వ్యాలెన్సీ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ 1. మనం గెయిన్ అవుతుంది అని చెప్పడం కోసం ఏంటంటే, లూజ్ అవుతుంది అని చెప్పడం కోసం +1 అని రాస్తున్నాం. మీరు చూడండి, +1 అంటే దాని మీనింగ్ ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ అని, ఓకే. గ్రూప్ 1 ఈజ్ లూజింగ్ ద ఎలక్ట్రాన్, వేరాజ్ గ్రూప్ 17, క్లోరిన్ అనేది గ్రూప్ 17లో ఉంది కదా, ఇట్ ఈస్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్స్, రైట్. ఒకటి లూజ్ అవుతుంది, ఒకటి గెయిన్ అవుతుంది. రెండింటికి 1 అని రాసామనుకోండి, మీరు క్లారిటీ మిస్ అవుతుంది, రైట్. ఏది గెయినింగ్, ఏది లూజింగ్ అనేది. అందు గురించి మనం ప్లస్తో +1 అని చూపించామంటే ఇట్ లూజెస్ ద ఎలక్ట్రాన్స్, అండ్ -1 అని చూపించామంటే ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ ఆఫ్ 17th గ్రూప్ చూస్తే మనకి -1. సింపుల్గా చెప్పాలంటే 1 ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, 1 ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది అనేది చెప్పాలి, రైట్. లూజ్ గెయిన్ని మనం మ్యాథమెటికల్గా +1 -1లతో చూపిస్తాం, ఓకే. నౌ కమింగ్ టు వ్యాలెన్సీ ఆఫ్ సెకండ్ గ్రూప్. ఇక్కడ చూస్తే సెకండ్ గ్రూప్, ఈ సెకండ్ గ్రూప్లో 4, రైట్. హీలియం కాన్ఫిగరేషన్ రావాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి, రైట్. +2 ఎందుకు రాస్తున్నాం? 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి కాబట్టి. మెగ్నీషియం కేసు తీసుకున్నాం అనుకోండి, 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్కి వచ్చేస్తుంది, రైట్. స్టేబుల్ కాన్ఫిగరేషన్కి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఈ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాలెన్స్ ఏంటి? +2. అంటే 2 ఈజ్ ద నెంబర్, 2 ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్ టు లూజ్, కాబట్టి +2 అని రాస్తాం, రైట్. వ్యాలెన్సీ ఆఫ్ 13th గ్రూప్ మీరు ఇక్కడ చూడండి. మనం S బ్లాక్ ఎలిమెంట్స్, P బ్లాక్ ఎలిమెంట్స్ గురించే డిస్కస్ చేద్దాం, రైట్. మన సిలబస్లో అదే ఉంది కాబట్టి. D బ్లాక్ అండ్ F బ్లాక్ ఇస్ ఫర్ లేటర్ పార్ట్ ఆఫ్ యువర్ స్టడీస్. +2 చదివినప్పుడు యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ దాట్. వ్యాలెన్సీ ఆఫ్ 13th గ్రూప్ చూస్తే మీరు బోరాన్ 5, హీలియం కాన్ఫిగరేషన్ రావాలి దీనికి అంటే 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి, రైట్. సో +3 అని రాసి. అల్యూమినియం 13, ఇది 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతే 10 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, నియాన్ కాన్ఫిగరేషన్కి వచ్చేస్తుంది, రైట్. దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు? 13th గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి +3 అనేది వ్యాలెన్సీ. అర్థమైందా? గ్రూప్ 14 తీసుకోండి. 14కి వస్తే కార్బన్, సిలికాన్, జెర్మేనియం ఇవి ఉన్నాయి, రైట్. కార్బన్ 6, 4 ఆటమ్స్ని 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయితే హీలియం కాన్ఫిగరేషన్కి వస్తుంది, రైట్. ఈ 14 ఉంది, 4 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్కి వస్తుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు? వ్యాలెన్సీ ఆఫ్ 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ +4 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుంది, రైట్. 15th కేసుకి వస్తే ఏంటి? 15th కేసు వస్తే కనుక 7, రైట్. 5 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే హీలియం కాన్ఫిగరేషన్కి వస్తుంది. అలా కాకుండా 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్కి వస్తుంది, రైట్. అంటే 3 గెయిన్ అవడం ఈజీ 5 లూజ్ అవడం కంటే,
అందు గురించి మీరు చూస్తే కనుక ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎలిమెంట్స్ అన్ని 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవ్వడం ద్వారా స్టేబుల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తాయి. ఓకే, అంటే దీని ఏమని చెప్పాలి మనం, వాలెన్సీ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ -3. మైనస్ ఏం చెప్తుంది, గెయినింగ్ ద ఎలక్ట్రాన్స్ అని చెప్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ 16th గ్రూప్ చూస్తే ఈ ఆక్సిజన్ ఉంది, రైట్, దాని అటామిక్ నెంబర్ 8, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ వస్తే కనుక నియాన్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేయచ్చు, అంటే ఇట్ హ్యాస్ టు గెయిన్ 2 ఎలక్ట్రాన్స్, రైట్. సో వాలెన్సీ ఆఫ్ 16th గ్రూప్ని ఏమని రాయొచ్చు మనం, -2 అని రాయొచ్చు. 17th గ్రూప్ ఆల్రెడీ చెప్పేసాం -1 అని, రైట్. క్లోరిన్, ఫ్లోరిన్ ఇవన్నీ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడం ద్వారా దే కెన్ గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, రైట్. అండ్ 18th గ్రూప్కి వస్తే 0, అది గెయిన్ అయ్యేది లేదు, లూజ్ అయ్యేది లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, రైట్. మనం ఆల్రెడీ ఏమని చెప్పాం, బ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ రిమైన్స్ సేమ్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ ఏది తీసుకున్నా కానీ ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ వ్యాలెన్సీ అనేది సేమే, మారదు అని చెప్పాం, రైట్. అదే పీరియడ్కి వస్తే, అంటే మనం ఈ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మీరు చూడండి, ఫస్ట్ గ్రూప్ +1 ఉంది, సెకండ్ గ్రూప్ +2 ఉంది, 13th గ్రూప్ +3, అంటే ఇలా వెళ్తున్నప్పుడు +1 +2 +3 +4 వచ్చిన తర్వాత ఏమైంది, 3 2 1 0 అలా తగ్గిపోయింది, రైట్. అంటే వ్యాలెన్సీ అనేది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 1 to 4 యాజ్ వి మూవ్ అలాంగ్ ద పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే 1 నుంచి 4 వరకు పెరిగి దెన్ ఇట్ డిక్రీజెస్ బ్యాక్ టు 0 బై ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఈ పీరియడ్ ఎండ్ అయ్యేసరికి ఏమవుతుంది, 0కి రీచ్ అయిపోతుంది మళ్ళీ. అర్థమైందా, వ్యాలెన్సీ అనేది ఏమవుతుంది, ఒక గ్రూప్లో మారడం లేదు, రైట్. అదే ఒక పీరియడ్లో అయితే కనుక 1 నుంచి 4 వరకు పెరిగి తర్వాత మళ్ళీ 0కి రీచ్ అయిపోతుంది తగ్గుతూ. అయితే మనం గెయిన్ అవ్వడం, లూజ్ అవ్వడానికి ఈ +1 -1 అనే ప్లస్ మైనస్ అనే సింబల్స్ని యూజ్ చేస్తున్నాం, రైట్, సైన్ కన్వెన్షన్ వాడాం. అదర్వైజ్ సింపుల్గా చూస్తే కనుక 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు పెరుగుతుంది, తర్వాత 4 నుంచి 3 2 1 0 మారిపోతుంది, రైట్. మనం ఏమని చెప్పాం, +1 +2 +3 +4, తర్వాత 3కి మారినప్పుడు -3 -2 -1 అండ్ 0 అని చెప్తాం. గాట్ ఇట్. ఇప్పుడు మనం అటామిక్ రేడియస్ అనేది ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే ఆర్ ఒక గ్రూప్లో టాప్ నుంచి బాటంకి వస్తుంటే ఎలా మారుతుంది అనేది డిస్కస్ చేద్దాం. అటామిక్ రేడియస్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, అటామిక్ రేడియస్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ న్యూక్లియస్ టు ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, అటామిక్ రేడియస్ అనే దాన్ని ఏమని చెప్తున్నాం అంటే, న్యూక్లియస్ అంటే సెంటర్ ఆఫ్ ఆటమ్ నుంచి, ఓకే, అవుటర్ మోస్ట్ షెల్ ఏదైతే ఉందో దానికి ఉన్న డిస్టెన్స్ని మనం ఏమని చెప్తున్నాం, అటామిక్ రేడియస్ అని చెప్తున్నాం. అయితే అటామిక్ రేడియస్ అనే దాన్ని కనుక్కోవడం అనేది అంత ఈజీ ఏం కాదు, రైట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ ద అటామిక్ రేడియస్, ఎందుకంటే యాజ్ ద పొజిషన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంది, దాని పొజిషన్ ఏంటి అనేది తెలుసుకోవడం ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అందు గురించి ఏంటి, అటామిక్ రేడియస్ మెజర్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్. రీజన్ ఏంటి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్. ఓకే, అయితే ఎలా మరి అటామిక్ రేడియస్ కనుక్కోవడం అంటే దెర్ ఈజ్ ఎ ట్రిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి సోడియం మెటల్ ఉంది, రైట్. ఫర్ ఆటమ్స్ ఇన్ ఎ సాలిడ్ మీరు చూస్తే అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్లో అరేంజ్ అయి ఉంటాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, సెంటర్ 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 ఇలా మల్టిపుల్ ఆటమ్స్ ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ అయి ఉండడం ద్వారా మనకి ఈ క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది, సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. మనం ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రాన్ పొజిషన్ కనుక్కోవడం కష్టం, కానీ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ పొజిషన్ కనుక్కోవడం కష్టం కాదు. ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్కి, ఒక ఆటమ్ సెంటర్ నుంచి దాని పక్కనే ఉన్న ఇంకో ఆటమ్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కున్నాం అనుకోండి, ఓకే, వీ కెన్ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ అడ్జసెంట్ ఆటమ్.
ఓకే, అలా కనుక్కుంటే కనుక దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 2 times the radius of atom అని చెప్పొచ్చు. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ హాఫ్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ టు అటామిక్ రేడియస్. రైట్, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి దాంట్లో హాఫ్ ఏమైంది అంటే అటామిక్ రేడియస్ అయ్యింది. అర్థమైందా? అలా కాకుండా సాలిడ్స్ కాకుండా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటిని ఎలా కనుక్కోవడం అంటే కనుక ఫర్ ఆటమ్స్ ఫార్మింగ్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసే కేసెస్లో యూ కెన్ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆటమ్ సెంటర్స్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ కలిపి ఒక క్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. రైట్, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవచ్చు. దీన్నే మనం బాండ్ లెంత్ అని కూడా అంటాం. రైట్, హాఫ్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్ ఆఫ్ క్లోరిన్. రైట్, మనం ఫిగర్ చూపించడం కోసం ఇలా చూపించాం, కానీ క్లోరిన్ ఆటం అనేది ఒక క్లోరిన్ ఆటం ఇలా ఉంది, ఇంకో క్లోరిన్ ఆటం ఇలా ఉంది. ఇవి రెండు దే ఆర్ ఫార్మింగ్ ఎకోవలెంట్ బాండ్. రైట్, అయితే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి డిస్టెన్స్ మనకు తెలుసు కాబట్టి half of that distance is considered as atomic radius of chlorine. అర్థమైందా? అటామిక్ రేడియస్ is measured in picometers. picometers అంటే 10⁻⁻12 meters. అంటే మీటర్లో ఒక మీటర్ ఉంటే దాన్ని 10⁻12తో డివైడ్ చేస్తే ఎంత పార్ట్ వస్తుందో దాన్ని పీకోమీటర్ అని పిలుస్తాం. రైట్, అటామిక్ రేడియస్ని పీకోమీటర్స్లో మెజర్ చేస్తారు. అర్థమైందా? మనం ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ చూసాం. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s1 ఉంది. అదే లిథియం చూసామనుకోండి, మనం ఫస్ట్ గ్రూప్లో వస్తున్నాం. రైట్, లిథియం చూస్తే 1s2 2s1. అదే సోడియం చూసామనుకున్నాం 1s2 2s2 2p6 అండ్ 3s1. రైట్, పొటాషియం చూస్తే 4s1 వరకు ఉంది. రైట్, మీరు చూస్తుంటే ఏమైంది, ఈ పీరియడ్లో ఈ గ్రూప్లో టాప్ నుంచి బాటమ్కి మూవ్ అవుతున్నారు. యాజ్ యూ మూవ్ డౌన్ ఏ గ్రూప్ ద న్యూ ఎలక్ట్రాన్ షెల్స్ ఆర్ యాడెడ్. ఇక్కడ చూస్తే 1s షెల్ మాత్రమే ఉంది, ఇక్కడ సెకండ్ షెల్ వచ్చింది, 2s షెల్ వచ్చింది, ఇక్కడ 3s షెల్ వచ్చింది, ఇక్కడ 4s షెల్ వచ్చింది. రైట్, న్యూ ఎలక్ట్రాన్ షెల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి యాజ్ యూ మూవ్ డౌన్ ద గ్రూప్. రైట్, మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఇక్కడ ఉంది, దిస్ ఇస్ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఇలా చూస్తుంటే కనుక షెల్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడుంది అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉంది. న్యూక్లియస్తో పోల్ చూసినప్పుడు ఈ ఒక గ్రూప్లో పైనుంచి కిందకు వస్తుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఏమవుతుంది, అవుటర్ మోస్ట్ షెల్కి న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. రైట్, సో న్యూ ఎలక్ట్రాన్ షెల్స్ యాడ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ షెల్కి న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది. రైట్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దానికి న్యూక్లియస్కి ఉన్న డిస్టెన్స్ మనం ఏమని పిలిచాం, అటామిక్ రేడియస్ అని పిలిచాం. రైట్, అంటే ఈ డిస్టెన్స్ పెరుగుతుంది అంటే ఏంటి, అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. యాజ్ యూ మూవ్ డౌన్ ఏ గ్రూప్, ఒక గ్రూప్లో పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. రైట్, అటామిక్ రేడియస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఆటమ్ సైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్. గ్రూప్లో ఇలా పైనుంచి కిందకు వస్తుంటే అటామిక్ రేడియస్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, నా పీరియడ్లో ఏమవుతుందో చూద్దాం. లిథియం కేసు తీసుకుందాం, సెకండ్ పీరియడ్ తీసుకోండి. కింద ఫస్ట్ గ్రూప్ డిస్కస్ చేసాం, ఇప్పుడు సెకండ్ పీరియడ్ తీసుకుంటే కనుక లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1. రైట్, బెరీలియం చూస్తే కనుక 2s2, బోరాన్ చూస్తే 2p1. అవుటర్ మోస్ట్ షెల్ గురించే మాట్లాడుతున్నాం మనం. ఓకే, కార్బన్కి వస్తే 2p2. అదే ఫ్లోరిన్కి వచ్చామనుకోండి 2p5. రైట్, మీరు చూస్తే సెకండ్ షెల్ అనేదే అవుటర్ మోస్ట్ షెల్ వీటన్నిటిలోని కూడా.
కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి, రైట్? అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ఈ సెకండ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి సెకండ్ షెల్లే అవుటర్ మోస్ట్ షెల్, కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి, రైట్? యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అలాంగ్ ఎ పీరియడ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజింగ్, అట్ ద సేమ్ టైం ప్రోటాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, రైట్? అటామిక్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9 అని చెప్తున్నాం అంటే ఏంటి దాని మీనింగ్? ప్రోటాన్ నెంబర్, రైట్? దట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్. అండ్ మీరు చూస్తే కనుక దోస్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా వచ్చి పెరిగేవి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ షెల్లోనే ఉంటున్నాయి. అంటే వాటి ఎనర్జీ లెవెల్ అనేది సేమే, రైట్? మనకి ప్రోటాన్స్ పెరుగుతున్నాయి, ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కడ అరేంజ్ అవుతున్నాయి అంటే ద సేమ్ అవుటర్ మోస్ట్ షెల్లోనే అరేంజ్ అవుతున్నాయి, రైట్? ద ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమని చెప్తుంది? ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్ అని చెప్తుంది. అంటే న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ అనేది పెరిగిపోతుంది, రైట్? లిథియం కేసులో చూసుకున్నప్పుడు 3 ప్రోటాన్స్ ఉన్నాయి, బెరీలియం 4, బోరాన్ 5. ఇలా ప్రోటాన్ కౌంట్ పెరిగే కొద్దీ న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంది, రైట్? పాజిటివ్ ఛార్జ్ పెరిగే కొద్దీ మీరు చూస్తే కనుక ఇవన్నీ సెకండ్ షెల్లోనే ఉన్నాయి. అంటే డిస్టెన్స్ అనేది పెరగట్లేదు, కానీ న్యూక్లియస్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది, డిస్టెన్స్ పెరగట్లేదు, రైట్? దానివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే పెరిగిన న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు పుల్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ క్లోజర్ టు ద న్యూక్లియస్. న్యూక్లియస్ ఇలా ఉండి ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఈ న్యూక్లియస్ దగ్గర ఛార్జ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే దగ్గరికి పుల్ చేస్తుంది. దగ్గరికి పుల్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటున్నాయి? వాటి దూరం తగ్గిపోతుంది, రైట్? దూరం తగ్గిపోతుంది అంటే అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది, అంతేనా? సో అటామిక్ రేడియస్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆటమ్ సైజ్ చూస్తే కనుక దట్ ఈస్ డిక్రీజింగ్ యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. పీరియడ్లో ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటే ఏం జరుగుతుంది అటామిక్ రేడియస్కి అంటే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే న్యూక్లియస్ ఛార్జ్ పెరుగుతుంది, పాజిటివ్ ఛార్జ్. బట్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ద సేమ్ అవుటర్ మోస్ట్ షెల్లోనే ఉంటున్నాయి. ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎప్పుడైతే పెరిగిందో ఇట్ పుల్స్ ద అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, అవుటర్ మోస్ట్ షెల్ అనే కాదు అన్ని షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని దగ్గరికి పుల్ చేస్తే, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న వాటిని కూడా దగ్గరికి పుల్ చేస్తే, మనం అటామిక్ రేడియస్ అనే దాన్ని దేని బేస్ చేసుకుని డిఫైన్ చేసాం? అవుటర్ మోస్ట్ షెల్కి ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం, రైట్? అందు గురించి ఇప్పుడు ఏమైంది? ఇది అవుటర్ మోస్ట్ షెల్ డిస్టెన్స్ తగ్గింది కాబట్టి అటామిక్ రేడియస్ అనేది ఇట్ డిక్రీజెస్ యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఎ పీరియడ్. అర్థమైందా? ఇప్పుడు మనం అయనైజేషన్ ఎనర్జీ అనే ప్రాపర్టీ యొక్క ట్రెండ్ ఏంటో చూద్దాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? దాన్నే అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా పిలుస్తాం. దాని డెఫినేషన్ ఏంటంటే అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఎ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్. అయనైజేషన్ ఎనర్జీని ఏమని డిఫైన్ చేస్తాం? ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్. అయితే ఆ ఎలిమెంట్ అనేది ఏదైతే ఉందో, ఆ ఆటమ్ అనేది ఏదైతే ఉందో న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ అయి ఉండాలి. అంటే గ్యాషియస్ స్టేట్లో ఉన్నప్పుడు అండ్ దానికి ఏమీ ఛార్జ్ లేనప్పుడు న్యూట్రల్ అంటున్నాం. అంటే దానికి ఆల్రెడీ ఏమీ ఛార్జ్ లేదు అండ్ గ్యాసెస్ స్టేట్లో ఉంది. అలా ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ని అవుటర్ మోస్ట్ షెల్ నుంచి రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తాం, రైట్? అయితే అయనైజేషన్ ఎనర్జీ అంటే మనకి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ షెల్ ఆఫ్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్. ఇక్కడ ఏదైతే చెప్పామో అదే డెఫినేషన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీకి. అంటే మన దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది గ్యాషియస్ ఫామ్లో, దానికి కొంత ఎనర్జీ సప్లై చేస్తే ఆ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది, లూజ్ అయ్యి పాజిటివ్ ఛార్జ్డ్ అయాన్గా మారిపోతుంది, రైట్? ఒక ఎం అనే ఎలిమెంట్ దానికి కొంత ఎనర్జీ సప్లై చేస్తే అది ఎం ప్లస్ అనే పాజిటివ్ అయాన్గా మారి ఒక ఎలక్ట్రాన్ని వదిలేస్తుంది. అంటే వీఆర్ రిమూవింగ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎం బై సప్లయింగ్ దిస్ మచ్ ఎనర్జీ.
ఆ ఎనర్జీని ఏమన్నాం, అయనైజేషన్ ఎనర్జీ అన్నాం. సింపుల్గా I1 అని చూపిస్తున్నాం, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కాబట్టి. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ అయాన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇదే సేమ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేస్తే యూనిపాజిటివ్ అయాన్ కింద మారింది, అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్గా మారింది, రైట్? దాని నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి పట్టే ఎనర్జీని ఏమంటాం? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అంటే M+ అనే పాజిటివ్ అయాన్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే 2 పాజిటివ్ ఛార్జెస్ ఉన్న అయాన్ మారుతుంది. సప్లై చేయాల్సిన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఎందుకంటే ఫస్ట్ కేసులో కొంత న్యూక్లియర్ ఛార్జ్ ఉంది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేసాం. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేస్తే పాజిటివ్ అయాన్ కింద ఫామ్ అయింది, రైట్? అంటే దీనికి ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అంటే నెట్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ప్రోటాన్స్ అని లేవు, ఒక ప్రోటాన్ ఎక్స్ట్రా ఉంది. ఈ పర్టికులర్ కేసులో మీరు చూస్తే ఒక ప్రోటాన్ ఎక్స్ట్రా ఉంది, రైట్? ఆ ప్రోటాన్ ఎక్స్ట్రా ఉండేసరికి ఏం చేస్తుంది? ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ రైట్ టువర్డ్స్ ద న్యూక్లియస్. మోర్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంది కాబట్టి మోర్ ద అయనైజేషన్ ఎనర్జీ. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం అనేది కష్టం అవుతుంది. అంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఎనర్జీ, అంటే అయనైజేషన్ ఎనర్జీ హ్యాస్ టు బి మోర్. అందు గురించి మనం ఏమని చెప్పొచ్చు? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. రీజన్ ఏంటి? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కేసు చూసినప్పుడు మనం అంటే ఆల్రెడీ పాజిటివ్ అయాన్ ఇది, రైట్? అంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్గా ఉంది. ఇంతకుముందు టోటల్ యాటమ్ చూస్తే కనుక 0 ఛార్జ్, రైట్? న్యూట్రల్ గ్యాషియస్ యాటమ్ అన్నాం. అదే ఇక్కడ పాజిటివ్ అయాన్ అంటున్నాం, అంటే ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఈ ఎక్కువ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఇట్ ఈస్ పుల్లింగ్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద న్యూక్లియస్. ఓకే, స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఎనర్జీ. అందు గురించి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అండర్స్టూడ్? అయితే మీరు ఇప్పుడు చూసారనుకోండి, గ్రూప్లో చూద్దాం. లిథియం, సోడియం, పొటాషియం, వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసాం, రైట్? అండ్ వీ ఆల్రెడీ సెడ్ దట్ యాజ్ వి మూవ్ డౌన్ ఏ గ్రూప్ ద న్యూ ఎలక్ట్రాన్ షెల్స్ ఆర్ యాడెడ్. ఇక్కడ 2s1 అనేది సెకండ్ షెల్ యాడ్ అయింది, ఇది హైడ్రోజన్తో పోల్చుకుంటే. ఇక్కడ థర్డ్ షెల్ యాడ్ అయింది, ఇక్కడ ఫోర్త్ షెల్ యాడ్ అయింది, రైట్? నెక్స్ట్ రుబీడియంకి వస్తే కనుక 5th షెల్ ఉంటుంది, సీజియంకి వస్తే 6th షెల్ ఉంటుంది, ఇలా ఉంటుంది, రైట్? యాజ్ యూ మూవ్ డౌన్ ఏ గ్రూప్ న్యూ ఎలక్ట్రాన్ షెల్స్ ఆర్ యాడెడ్. ఓకే, ఈ షెల్స్ యాడ్ అయ్యే కొద్దీ దాని మీనింగ్ ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ షెల్ ఇది పెరుగుతుంది, రైట్? డిస్టెన్స్ పెరుగుతుంది, అటామిక్ రేడియస్ పెరుగుతుంది అని మనం ఇంతకుముందు చెప్పాం, రైట్? అయితే ఇప్పుడు న్యూక్లియస్ ఇలా ఉంది, మల్టిపుల్ అవుటర్ షెల్స్ వస్తున్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం. ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ నుంచి వచ్చే పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు తగ్గించేస్తుంది. ఇక్కడున్న ఎలక్ట్రాన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఈ ఫస్ట్ షెల్ అనేది లేదనుకుందాం. ఈ సెకండ్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతుంది, రైట్? ఈ ఫస్ట్ షెల్ ఎప్పుడైతే ఉందో నెగిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కొంత తగ్గించి ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ అనేది తగ్గుతుంది. అలా చూస్తే ఇక్కడున్న ఎలక్ట్రాన్ మీద పాజిటివ్ ఛార్జ్ని ఇది కొంతవరకు కంట్రోల్ చేసేస్తుంది, రైట్? సో ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ షెల్, ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ షెల్. ఈ అవుటర్ షెల్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్న షెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వాటిలో. ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ స్క్రీనింగ్ ద పాజిటివ్ ఛార్జ్, రైట్? దే ఆర్ యాక్టింగ్ యాజ్ స్క్రీన్స్. ఈ న్యూక్లియస్ నుంచి ఉండాల్సిన పాజిటివ్ ఛార్జ్ ఎఫెక్ట్ని కొంతవరకు తగ్గించేస్తున్నాయి, రైట్? అలా తగ్గించడం వల్ల ఏమవుతుంది? న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్ అనేది తగ్గిపోతుంది, రైట్? ఒకే షెల్ ఉందనుకోండి, కొంత ఫోర్స్ ఉంటుంది, రైట్? అట్రాక్టివ్ ఫోర్స్. అలాగని మధ్యలో కొన్ని షెల్స్ వచ్చి అవి
న్యూక్లియస్లో ఉన్న ఛార్జ్ మీద కొంత స్క్రీన్స్ కింద యాడ్ అవుతున్నాయి అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే స్క్రీన్స్ లా యాక్ట్ చేస్తుంటే, అంటే ఫిల్టర్స్ లాగా యాక్ట్ చేసి దాని ఎఫెక్ట్ని తగ్గించేస్తుంటే ఏమవుతుంది, అవుటర్ మోస్ట్ షెల్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. రైట్? న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిపోయిందంటే ఏంటి దాని మీనింగ్? న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిపోతే మనం ఈజీగా అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేయచ్చు. రైట్? మోర్ ద షెల్స్ పెరిగే కొద్దీ మోర్ ఈజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్. రైట్? స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగిపోయే కొద్దీ ఏమవుతుంది, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్ అనే దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అని పిలిచాం. రైట్? సో షెల్స్ పెరిగే కొద్దీ, నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగే కొద్దీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. దానివల్ల అవుటర్ మోస్ట్ షెల్లోంచి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. తక్కువ ఎనర్జీ స్పెండ్ చేసినా రిమూవ్ చేయగలుగుతాం. అంటే లెస్ విల్ బి ద అయనైజేషన్ ఎనర్జీ. అర్థమైందా? అంటే ఒక గ్రూప్లో పైనుంచి కిందకి ఇలా వస్తుంటే షెల్స్ పెరుగుతున్నాయి మనం చూసాం. రైట్? షెల్స్ పెరిగొద్ది స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగింది అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. రైట్? అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ మూవింగ్ డౌన్ ఎ గ్రూప్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అడిషనల్ ఎలక్ట్రాన్ షెల్స్. రైట్? ఆ ప్రెజెన్స్ ఏదైతే ఉందో ఇట్ రెడ్యూసెస్ ద న్యూక్లియస్ హోల్డ్ ఆన్ అవుటర్ ఎలక్ట్రాన్స్. అంటే న్యూక్లియస్ టైట్గా పట్టుకోవాలి, బట్ ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. రైట్? సో ఇట్ ఈస్ ఈజియర్ టు రిమూవ్ దెమ్. కాబట్టి యూ కెన్ స్పెండ్ లెస్ అండ్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ. అర్థమైందా? అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇట్ డిక్రీజెస్ యాజ్ యూ మూవ్ డౌన్ ద గ్రూప్. టాప్ నుంచి బాటంకి వస్తుంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. రైట్? ఏ గ్రూప్ తీసుకున్నా. అదే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అలాంగ్ ఎ పీరియడ్. ఒక పీరియడ్లో ఇలాగా లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంటే మనం ఆల్రెడీ చూసాం లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, ఫ్లోరిన్ ఇవన్నీ సెకండ్ షెల్లోనే ఉన్నాయి. రైట్? ప్రోటాన్ కౌంట్ ఇంక్రీజ్ అయింది మనం చెప్పాం. రైట్? లెఫ్ట్ నుంచి రైట్కి ఎలాంటి పీరియడ్ మూవ్ అవుతుంటే అటామిక్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి ప్రోటాన్స్ పెరుగుతున్నాయి, ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. ప్రోటాన్స్ పెరుగుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రోటాన్స్ పెరుగుతున్నాయి అంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈక్వల్ ఛార్జే ఉంటుంది. కానీ ఈ అడిషనల్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ని చూసినప్పుడు దే ఆర్ ఆల్ ప్రెజెంట్ ఇన్ ద సేమ్ షెల్. 2s షెల్లోని 2p షెల్లోని ఉన్నాయంటే సెకండ్ షెల్లోనే ఉంటున్నాయి. రైట్? సో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్. రైట్? న్యూక్లియర్ ఛార్జ్ పెరిగే కొలది ఇట్ పుల్స్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ క్లోజర్ టు ద న్యూక్లియస్. అంటే టైట్గా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, దగ్గరికి లాగుతుంది. రైట్? అలా దగ్గరికి లాగుతున్నప్పుడు మనం రిమూవ్ చేయాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. రైట్? సో అట్రాక్షన్ పెరుగుతుంది, ఇంక్రీజ్డ్ అట్రాక్షన్ ఉంది బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడు? ఈ పీరియడ్లో మనం ఇటు నుంచి ఇటు మూవ్ అవుతున్నప్పుడు. రైట్? అట్రాక్షన్ పెరుగుతుంది, దాన్ని కంపెన్సేట్ చేసి ఇంకా ఎక్కువ ఎనర్జీ సప్లై చేయడం ద్వారా మనం ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. రైట్? అంటే ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ టు రిమూవ్ ఎలక్ట్రాన్స్. రైట్? అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఎ పీరియడ్. ఈ పీరియడ్లో ఇలా వెళ్తూ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అండర్స్టూడ్? ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనే ప్రాపర్టీ ట్రెండ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా పిలుస్తారు. ఓకే? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ఇట్స్ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్. ఒక గ్యాషియస్ స్టేట్లో ఉన్న న్యూట్రల్ ఆటమ్ ఒక ఎలిమెంట్ది తీసుకుంటే, ఓకే, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి ట్రై చేశారనుకోండి మీరు, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. ఆ ఎనర్జీ రిలీజ్ అయిన దాన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని పిలుస్తాం. రైట్? దీన్నే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా పిలుస్తాం అని చెప్పాం. రైట్? ఒక న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ ఉంది, దాన్ని M అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం అనుకోండి. దానికి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఏమైంది? అది
నెగటివ్ ఛార్జ్ ఉన్న అయాన్గా మారి కొంత ఎనర్జీని రిలీజ్ చేసింది. రైట్, ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఈ పర్టిక్యులర్ ఇది ఒక రియాక్షన్ అనుకుంటే కనుక ఎనర్జీ అనేది ప్రోడక్ట్ ఆఫ్ దట్ రియాక్షన్. రైట్, అందు గురించి మనం రైట్ హ్యాండ్ సైడ్ రాసాం. రైట్, ఒక న్యూట్రల్ గ్యాషియస్ స్టేట్లో ఉన్న ఆటం తీసుకుని దానికి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే అదేమైంది, నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్గా మారినప్పుడు ఇట్ రిలీజెస్ సమ్ ఎనర్జీ. దాన్ని ఏమన్నాం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నాం. E1 అని డినోట్ చేస్తున్నాం కదా, దీన్ని ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని పిలుస్తాం. ఓకే, ఈ M- అనే అయాన్ ఉంది కదా, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసామనుకోండి. ఓకే, అప్పుడు వచ్చేది సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అంటే ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు యూనినెగటివ్ అయాన్. అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. E2 అనే సింబల్తో చూపిస్తున్నాం మనం. రైట్, ఇది ఎనర్జీ రిలీజ్ అవుతుంది. రైట్, ఈ పర్టికులర్ కేసులో ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన ఎనర్జీని మనం రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. దాన్ని మ్యాథమెటికల్గా ఎలా చూపిస్తామంటే నెగిటివ్ సింబల్ని యూజ్ చేయడం ద్వారా, నెగిటివ్ సైన్ యూజ్ చేయడం ద్వారా మనం చెప్పొచ్చు ద ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ లిబరేటెడ్ ఈజ్ షోన్ యూజింగ్ నెగిటివ్ సైన్. ఒక ఎనర్జీకి ఇలా మైనస్ అనే క్వాంటిటీతో చూపించాం కదా, మీనింగ్ ఏంటి, ఎనర్జీ రిలీజ్ అయింది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ -328 కిలోజౌల్స్ పర్ మోల్. ఓకే, ఈ 328 కిలోజౌల్స్ పర్ మోల్ అనేది ఎలక్ట్రాన్ ఎనర్జీ రిలీజ్ అయింది అని చూపించడం కోసం మనం నెగిటివ్ సైన్ వాడుతున్నాం. సింపుల్గా మీరు ఈవెన్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ 328 కిలోజౌల్ పర్ మోల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈవెన్ అనేది ఎలక్ట్రాన్ ఎఫినిటీని డినోట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎనర్జీ రిలీజ్డ్. రైట్, కొన్ని కేసెస్లో ఎనర్జీ గెయిన్ కూడా ఉండొచ్చు. రైట్, లుక్ ఎట్ దిస్. మనం ఒక గ్రూప్లో టాప్ నుంచి బాటంకి మూవ్ అవుతున్నప్పుడు ఏంటి, షెల్స్ పెరుగుతున్నాయి. రైట్, న్యూ ఎలక్ట్రాన్ షెల్స్ ఆర్ యాడెడ్. మోర్ ద షెల్స్ మోర్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ మనం చెప్పాం. రైట్, సైజ్ ఆఫ్ ద ఆటమ్ అనేది గ్రూప్లో టాప్ నుంచి బాటంకి మూవ్ అవుతూ ఉంటే పెరుగుతుంది అని చెప్పాం. రైట్, మోర్ ద షెల్స్ మోర్ ఈజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పాం. రైట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. రైట్, అంటే లాస్ట్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద ఈ న్యూక్లియస్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. రైట్, మోర్ అండ్ మోర్ షెల్స్ యూ హ్యావ్, మోర్ అండ్ మోర్ ఈజ్ ద స్క్రీనింగ్. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద కంట్రోల్ పోతుంది. దేనికి, న్యూక్లియస్కి. రైట్, మీరు కొత్తగా ఎలక్ట్రాన్ యాడ్ చేసినా కానీ పెద్ద తేడా ఏం రావట్లేదు. అంటే ఎనర్జీ రిలీజ్డ్ అనేది తగ్గిపోతుంది. లెస్ విల్ బి ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎనర్జీ రిలీజ్ అయిన తగ్గుతుంది అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది. ఓకే, ఎలక్ట్రాన్ ఎఫినిటీని అంటే ఎనర్జీ రిలీజ్ని నెగిటివ్ సైన్స్తో చూపిస్తున్నాం మనం. రైట్, అందు గురించి ఏమని చెప్పొచ్చు, ఇట్ బికమ్స్ లెస్ నెగిటివ్ అని చెప్పొచ్చు. రైట్, -2 -1 ఇలా 0 దగ్గరకు వచ్చేసింది అనుకోండి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఎనర్జీ. అంటే ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 0. రైట్, అంటే లెస్ అండ్ లెస్ నెగిటివ్ అయిపోతుంది. స్మాల్ అండ్ ఇట్ బికమ్స్ లెస్ నెగిటివ్ యాజ్ ద ఆటమ్ సైజ్ ఇంక్రీజెస్ ఆర్ యాజ్ ద మోర్ షెల్స్ ఆర్ ప్రెసెంట్. లెస్ అండ్ లెస్ నెగిటివ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గిపోతుంది. రైట్, మనం ఏమని చెప్పొచ్చు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్ మూవింగ్ డౌన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్లో పైనుంచి కిందకి వస్తుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గుతుంది డ్యూ టు వీకర్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య పెద్దగా ఇంటరాక్షన్ లేదు. సో లెస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ ఎ న్యూ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. అర్థమైందా? ఇదే పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంటే ఏమవుతుందో చూద్దాం. మనం చూసాం ఈ సెకండ్ పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంటే షెల్ అయితే అవుటర్ మోస్ట్ షెల్ సేమ్ షెల్లే ఉంది. రైట్, యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అలాంగ్ ఎ పీరియడ్
నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి, అటామిక్ నెంబర్ పెరిగింది కాబట్టి, అండ్ ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతున్నాయి, రైట్. కానీ ఆ వచ్చే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ షెల్లో ప్రజెంట్ అవుతున్నాయి, సెకండ్ షెల్లో. అదే ఈ కేసు తీసుకుంటే థర్డ్ షెల్లో, ఈ కేసు తీసుకుంటే ఫోర్త్ షెల్లో, రైట్. సో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇట్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్, రైట్. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఇట్ పుల్స్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ క్లోజర్ టు ద న్యూక్లియస్, రైట్. అంటే అట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి మధ్య అట్రాక్షన్ అనేది పెరుగుతుంది, రైట్. హయ్యర్ ద అట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ న్యూలీ యాడెడ్ ఎలక్ట్రాన్, కొత్తగా యాడ్ చేసే ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దానికి న్యూక్లియస్ కి మధ్య ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది, రైట్. ఇట్ మీన్స్ హయ్యర్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అర్థమైందా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఎ పీరియడ్. ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా వెళ్తుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుతుంది. అండర్స్టూడ్? ఇప్పుడు మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, దాని ట్రెండ్ ఏంటి అనేది చూద్దాం. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ కెమికల్ బాండ్. ఓకే, టూ ఆటమ్స్, ఒక ఎలిమెంట్లో ఉన్న ఒక ఆటమ్ ఇంకో ఎలిమెంట్ నుంచి ఇంకో ఆటమ్, ఇవి కెమికల్ బాండ్ ఫామ్ చేస్తుంటే టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ అనే దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అని పిలుస్తాము, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ HCl ఆర్ NaCl, రైట్, ఇవి బాండ్ ఫామ్ చేస్తున్నాయి, రైట్. ఇప్పుడు ఈ Na అనేది ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందా, లేకపోతే Cl అనేది ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందా ఈ బాండ్లో అనేది దేని బేస్ చేసి చెప్తాం అంటే మనం ఎలక్ట్రోనెగటివిటీ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తాం. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కెమికల్ బాండ్. ఈ NaCl అనే కెమికల్ బాండ్లో ఓకే NAకి ఎంత టెండెన్సీ ఉంది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఆర్ క్లోరిన్కి ఎంత టెండెన్సీ ఉంది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడానికి అనేది ఎలక్ట్రోనెగటివిటీ ప్రాపర్టీ ఆఫ్ సోడియం అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్ ని యూజ్ చేసి మనం చెప్తాం, రైట్. మనం చూసాం అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోలేటెడ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఒక గ్యాషియస్ స్టేట్లో ఉన్న ఒక ఆటమ్ని తీసుకుంటే అప్పుడు మనం అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి మాట్లాడుతాం, రైట్. అదే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇట్ ఈస్ ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ to attract electrons towards itself when it is bonded to an atom of other element, right. ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏంటి, ఇక్కడ గ్యాషియస్ స్టేట్లో అంటే ఒక ఆటమ్కి ఇంకో ఆటమ్కి మధ్య చాలా దూరం ఉంది అండ్ దే ఆర్ ఇన్ న్యూట్రల్ స్టేట్, రైట్. అలా ఉన్నప్పుడు మనం అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి మాట్లాడాం. అదే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ when that atom is bonded to an atom of other element. For example, NaCl case తీసుకుంటే Na atom is bonded with Cl atom, right. ఇప్పుడు what is the relative tendency of Na atom to attract electrons towards itself compared to chlorine అనేది electronegativity of sodium అవుతుంది, right. The factors affecting ionization energy and electron affinity, all those factors are going to influence even the electronegativity, రైట్. అయితే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఒక రిలేటివ్ టెండెన్సీ అని చెప్పాం మనం. దీన్ని డెఫినేషన్, ఎగ్జాక్ట్ డెఫినేషను డిఫరెంట్ పీపుల్ హ్యావ్ గివెన్ ఇన్ ఏ డిఫరెంట్ వే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ములికెన్ అనే సైంటిస్ట్ హీ ప్రపోజ్ దాట్ ఎలక్ట్రోనెగటివిటీ యాజ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి అయనైజేషన్ ఎనర్జీ తెలుసు, మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ తెలుసు, వాటి రెండిట్లి యావరేజ్నే ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పాడు ములికెన్ అనే ఆయన. అండ్ దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ హ్యావ్ డిఫైన్డ్ ఇన్ ఏ డిఫరెంట్ మ్యాన్. ఓకే, మనం ఒక గ్రూప్ తీసుకుంటే, ఈ ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే లిథియం నుంచి పొటాషియం వైపు వస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి, రైట్.
అటామిక్ రేడియస్ పెరుగుతుంది. యాజ్ యూ మూవ్ డౌన్ ఏ గ్రూప్ ద అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజింగ్, రైట్? అటామిక్ రేడియస్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమైంది? న్యూక్లియస్ హ్యాస్ వీకర్ పుల్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ ఫర్దర్ అవే. దూరంగా ఉన్న ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది, రైట్? సో తగ్గుతుందంటే దీని మీనింగ్ ఏంటి? ఇట్ మేక్స్ ఇట్ హార్డర్ ఫర్ atom to attract electrons from another atom when it is bonded. Okay, for example NaCl, KCl and RbCl ఇలా కేసెస్ తీసుకున్నాం అనుకోండి. ఇలా డౌన్ వచ్చే కొద్దీ ఈ Na ఆటమ్ సైజ్తో పోల్చుకుంటే పొటాషియం ఆటమ్ సైజ్ పెరిగింది, రుబీడియం ఇంకా పెరిగింది, రైట్? క్లోరిన్ అనేది సేమే ఉంది అన్ని కేసెస్లోని. ఇప్పుడు ఏమవుతుంది? ఈ సైజ్ పెరిగే కొద్దీ ఈ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇట్ హ్యాస్ వెరీ వీక్ ఎఫెక్ట్ ఆన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ మీదే ఎఫెక్ట్ తగ్గిపోతుంటే పక్కన ఎక్కడో ఉన్న వేరే ఆటమ్ నుంచి ఉన్న ఎలక్ట్రాన్స్ పుల్ చేసే శక్తి కూడా తగ్గిపోతుంది, రైట్? అంతేనా? సో ఇట్ మేక్స్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ మూవ్ డౌన్ ఏ గ్రూప్, ఇట్ మేక్స్ ఇట్ హార్డర్ for the atom to attract electrons from another atom when it is bonded, right? So మనం ఏమని చెప్పొచ్చు? Electronegativity decreases moving down a group because the attraction between the nucleus and electrons further away is becoming weaker and weaker. మనం ఈ సైజ్ ఆటమ్ సైజ్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్స్ని పుల్ చేసే శక్తి తగ్గిపోతుంది. దేనికి? న్యూక్లియస్కి, రైట్? ఎందుకంటే ఆటమ్ సైజ్ పెరిగిపోతుంది, అవి దూరంగా వెళ్ళిపోతుంది, అవుటర్ మోస్ట్ షెల్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. అందు గురించి ఎలక్ట్రాన్స్ పుల్ చేసే శక్తి తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒక క్లోరిన్ లాంటిది సోడియంతో రియాక్ట్ అవుతున్నప్పుడు, పొటాషియంతో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ క్లోరిన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ లెట్సే సోడియం అనేది కొంచెం పుల్ చేస్తుంది అనుకుందాం. పొటాషియంకి వచ్చేసరికి ఆ పుల్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది, రైట్? సో ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ డిక్రీజింగ్ as you move down a group from top to bottom. Okay, అదే పీరియడ్ కేసు తీసుకున్నాం అనుకుందాం. యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి, ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి, రైట్? ఈ ప్రోటాన్స్ పెరగడం వల్ల ఏమవుతుంది? న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. కానీ ఒక పీరియడ్లో చూసినప్పుడు ద అవుటర్ మోస్ట్ షెల్ అనేది ద సేమ్ షెల్లే ఉంటుంది, రైట్? సెకండ్ పీరియడ్లో ఉన్న వాటిని తీసుకుంటే అవుటర్ మోస్ట్ షెల్ అనేది సెకండ్ షెల్లే ఉంటుంది, రైట్? సో ఇట్ పుల్స్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ క్లోజర్ టు ద న్యూక్లియస్. ఎందుకు? ప్రోటాన్స్ పెరిగాయి కాబట్టి, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది కాబట్టి షెల్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దగ్గరికి లాగుతుంది. అన్ని షెల్స్లో ఉన్నటిని లాగుతుంది, సో అవుటర్ షెల్లో ఉన్న దాన్ని కూడా లాగుతుంది. అంటే ఆటమ్ సైజ్ తగ్గుతుంది, రైట్? మోర్ ద న్యూక్లియర్ ఛార్జ్, హయ్యర్ ద అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద అదర్ ఆటమ్ బాండింగ్, రైట్? ఇలా మూవ్ అయ్యే కొద్దీ మనం ఏమవుతుందంటే ఈ ఆటమ్ సైజ్ తగ్గుతుంది, రైట్? ఈ ఆటంలో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లుయెన్స్ పక్క ఆటం మీద ఉన్న ఎలక్ట్రాన్స్ని కూడా పుల్ చేయడానికి ఉపయోగపడుతుంది, అది పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ద ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇంక్రీజింగ్ యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్, రైట్? అయితే మనం పీరియాడిక్ టేబుల్ మొత్తం చూసామనుకోండి, క్లోరిన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటంటే ఫ్లోరిన్, ఓకే? అండ్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటంటే సీజియం, ఓకే? సీజియం ఇక్కడ ఉంది, రైట్? అండ్ ఫ్లోరిన్ ఇక్కడ ఉంది. ఫ్లోరిన్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అండ్ cesium is the least electronegative element in the periodic table. Understood? ఇప్పుడు మనం ట్రెండ్స్ ఇన్ మెటాలిక్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. మెటాలిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? మెటాలిక్ క్యారెక్టర్ ఆఫ్ an element refers to an element's ability to lose electrons and show properties of the metal such as conductivity, ductility, etc. Okay, metallic character అంటే ఏంటంటే it is the ability of the element to lose electrons. ఓకే, ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మెటాలిక్ క్యారెక్టర్. ఓకే, అట్ సేమ్ టైం
మెటాలిక్ ప్రాపర్టీస్ ఏంటంటే కండక్టివిటీ హై ఉంటుంది, డక్టిలిటీ హై ఉంటుంది. కండక్టివిటీ ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసేవి మెటల్స్, రైట్? మీకు తెలుసు, కాపర్ వైర్స్ వాడతాం, లేకపోతే అల్యూమినియం వైర్స్ వాడతాం. ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ ఫాస్టర్ ఇన్ దోస్ ఎలిమెంట్స్, రైట్? అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. డక్టిలిటీ అంటే గోల్డ్ చూసారనుకోండి మీరు, యూ కెన్ స్ట్రెచ్ ఇట్, రైట్? ఐరన్ యూ కెన్ బెండ్ ఇట్. సో డక్టిలిటీ అనేది కూడా మెటాలిక్ క్యారెక్టర్. ఓకే, మెటాలిక్ క్యారెక్టర్ రిఫర్స్ టు ద ఎలిమెంట్స్ ఎబిలిటీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఈజీగా ఎలక్ట్రాన్ లూజ్ అయ్యేవి మెటల్స్, నోట్ డౌన్. ఓకే, అండ్ దే షో ప్రాపర్టీస్ లైక్ కండక్టివిటీ, డక్టిలిటీ, ఎక్సెట్రా. ఓకే, metals generally show less electronegativity. Okay, in compounds they show a tendency to remain positive ions. Metals అనేవి they show less electronegativity, అంటే వేరే ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ ని పుల్ చేయడానికి ట్రై చేయవు, రైట్? హయ్యర్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఇట్ పుల్స్ ద మోస్ట్, రైట్? ఫ్లోరిన్ has got highest electronegativity అని చెప్తాం. అంటే దాంతో రియాక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఫ్లోరైడ్ అనే ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం, సోడియం ఫ్లోరైడ్ అనే సాల్ట్ ఒకటి ఉందనుకుందాం. ఈ సోడియం మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవుటర్ మోస్ట్ షెల్లో, వాటిని ఫ్లోరిన్ అనేది చాలా దగ్గరికి లాగేసుకుంటుంది. అందు గురించి అది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అయింది, రైట్? మెటల్స్ అనేవి జనరల్గా దే షో లెస్ ఎలక్ట్రోనెగటివిటీ. ఈ సోడియం అనేది మెటల్ మనకి, ఓకే? ఎందుకు అంటే it is ready to lose electrons. Okay, metals generally show less electronegativity, and when they form compounds they show a tendency to remain positive ions. ఇక్కడ చూస్తే కనుక Na plus and fluorine minus, NaCl కేసు తీసుకున్నాం అనుకోండి, Na plus Cl minus, అంటే Na అనేది పాజిటివ్ అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్ అనేది నెగిటివ్ అయాన్, రైట్? ఇన్ కాంపౌండ్స్ when they form, the metals show tendency to remain positive ions. Okay, this referred to as electropositive character. Metals generally show less electronegativity అన్నాం కదా, దాన్నే electropositive character అని కూడా అనవచ్చు. Metals are electropositive elements, please note this. Okay, నాన్ మెటల్స్ ఉన్నాయనుకుందాం, మెటల్స్ కానివి నాన్ మెటల్స్ అనుకుంటే కనుక, నాన్ మెటల్స్ జనరల్లీ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ డ్యూ టు దేర్ స్మాలర్ అటామిక్ రేడియై. అటామిక్ రేడియస్ చిన్నగా ఉండడం వల్ల నాన్ మెటల్స్ అనేవి ఎలక్ట్రోనెగటివ్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అని చెప్పాం, రైట్? ఎందుకంటే ఫ్లోరిన్ ఆటమ్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల అది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అయింది. మీరు చూడండి, లిథియం, సోడియం, పొటాషియం ఇలాగ ఈ గ్రూప్లో ఇలా డౌన్కి మూవ్ అవుతూ ఉంటే అటామిక్ రేడియస్ పెరుగుతుంది, రైట్? అటామిక్ రేడియస్ పెరుగుతుందంటే దాని మీనింగ్ ఏంటి? న్యూక్లియస్ హ్యాస్ వీకర్ పుల్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ ఫర్దర్ అవే. దూరంగా ఉన్న ఎలక్ట్రాన్స్ని లాక్కునే శక్తి ఉండదు వాటి దగ్గర, రైట్? అంటే ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ ద ఆటమ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ మెటాలిక్ క్యారెక్టర్, రైట్? సో మీరు చూస్తే ఈ పై నుంచి కిందకి ఒక గ్రూప్లో మూవ్ అవుతున్నప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. మెటాలిక్ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ విత్ మూవింగ్ డౌన్ ఏ గ్రూప్. దానికి కారణం ఏంటి? ద వీకర్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్. అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియస్కి కంట్రోల్ ఉండదు అంతా. మీరు ఇలాగా ఒక గ్రూప్లో పైనుంచి కిందకు వస్తుంటే, రైట్? ఎప్పుడైతే స్ట్రాంగ్ హోల్డ్ లేదో ఈజీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఈజీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అనేది మెటాలిక్ క్యారెక్టర్. అంటే ఇలా మీరు పైనుంచి కిందకు వచ్చే కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, రైట్? పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతే ఏమవుతుందో చూద్దాం. మనం పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతే మనం ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి, ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అని చెప్పాం, రైట్? మోర్ ప్రోటాన్స్, మోర్ ద న్యూక్లియర్ చార్జ్, హైయర్ ద అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్. హైయర్ ద అట్రాక్షన్ ఉండేసరికి ఏమవుతుంది? ఆటమ్ రేడియస్ అనేది తగ్గుతుంది, రైట్? హైయర్ ద అట్రాక్షన్ ఉంది, అటామిక్ రేడియస్ తగ్గుతుంది, అండ్ లెసర్ ద టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతుంది, రైట్? మీనింగ్ లెసర్ ద మెటాలిక్ క్యారెక్టర్. అంటే ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళే కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ అనేది తగ్గిపోతుంది, రైట్? ఫ్లోరిన్ అనేది నాన్ మెటల్, లిథియం అనేది మెటల్, సోడియం అనేది మెటల్,
క్లోరిన్ అనేది నాన్ మెటల్. అంటే ఈ క్యారెక్టర్ మెటాలిక్ క్యారెక్టర్ ఇలా వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది. మీరు ఇటు నుంచి ఇలా వస్తుంటే కనుక నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. అర్థమైందా? సో మనం చూసాం ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్, రైట్? ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ పెరిగే కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. మెటాలిక్ క్యారెక్టర్ అనేది తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైం నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది యాజ్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. అర్థమైందా? సో యూ రిమెంబర్ దిస్, ప్లీజ్ నోట్ దిస్ టేబుల్. ఓకే, మీరు ఒక గ్రూప్లో టాప్ నుంచి బాటమ్కి వస్తుంటాయి, ఆర్ ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంటాయి. వేరు ప్రాపర్టీస్, వ్యాలెన్సీ, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ ఎలా మారుతున్నాయి అనేది ఈ టేబుల్లో మనకి ఇచ్చారు. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి, సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. ఓకే.